నమస్తే. నిన్న చేవెళ్ల దగ్గర జరిగిన మిర్జాగూడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో అత్త కోడలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. భర్త అంటే అత్త భర్త కోడలు భర్త ఇద్దరు మన దగ్గరే ఉన్నారు. తాండూరులో తన కూతురి ఇంటికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాళ్ళు కూతురి ఇంటికి వెళ్ళారు, కూతురుతో కలిసి ఉన్నారు 1-2 రోజులు. హ్యాపీగా మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు, బస్ ఎక్కారు. 4-5 గంటల సమయంలో మిర్జాగూడ వద్దకు రాగానే టిప్పర్ ఢీకొట్టడంతో ఆ బస్సు ప్రమాదంలో ఆ కంకర కింద పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇద్దరు అత్తా కోడలు. గంగుల గున్నమ్మ ఆమె అత్త ఫోటో, ఈమె గంగుల కల్పన కోడలు. వీళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ బస్సులోనే. వాళ్ళది ఎక్కడ నివాసం అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం యూసుఫ్గూడ రహమత్ నగర్ ప్రాంతం, బ్రహ్మశంకర్ నగర్ అనే ఏరియా. ఇది బ్రహ్మంగారి గుడి ఉంటుంది, ఆ గుడికి ఆనుకొని ఉన్న ప్రాంతం ఇదంతా. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వస్తున్నది కదా, సో ఆ ఏరియా అనమాట ఇది. కట్ చేస్తే వీళ్ళు ఎవరు అని అంటే, వీళ్ళు మనం ఇక్కడ కమ్యూనిటీ గురించి మాట్లాడొద్దు, కానీ ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఎందుకంటే ప్రతి అంశంలో కులం పేరుతో మనం మాట్లాడుతున్నప్పుడు ఈ అంశంలో ఎందుకు మాట్లాడకూడదు? వీళ్ళు రెడ్లు. మీ పేరు? నరసింహారెడ్డి గారు, ఆ గున్నమ్మ గారి భర్త. శ్రీనివాసరెడ్డి గారు, రాజిరెడ్డి గారు కల్పన గారి భర్త. అంటే వీళ్ళంతా చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు వీళ్ళంతా అని అనుకుంటాం కదా, అట్లా లేదు. వీళ్ళు చాలా చిన్న ఇరుకైనటువంటి గదిలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. వీళ్ళు ఎలాంటి లైఫ్ వీళ్ళు గడుపుతున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లీస్ట్ కమ్యూనిటీ చాలా పెద్దది కదా, కమ్యూనిటీ అయినా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. సో వీళ్ళు ఇప్పుడు ఇద్దరిని కోల్పోయి చాలా దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే తమ కూతురు ఎవరమ్మా? మీరే కదా, ఒక్కసారి రండి. సో తినే అనమాట ఆ అత్తా కోడలు ఇద్దరు కలిసి ఆ గున్నమ్మ గారి బిడ్డ దగ్గరికి వెళ్ళి వస్తున్న క్రమంలో జరిగింది ప్రమాదం. ఏం జరిగిందమ్మా? ఎన్ని రోజులు ఉన్నారు మీ ఇంటికి వచ్చి? మా మమ్మీ ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే 4 కల్లా వచ్చింది. ఫ్రైడే, సాటర్డే ఉంది, సండే ఉంది. మండే మార్నింగ్ మా వదిన కూడా వచ్చింది. సండే 1కి అట్లా వచ్చింది మా వదిన. వచ్చి మళ్ళీ మండే రోజు మార్నింగ్ 5కి ఇద్దరు వెళ్ళిరు. మళ్ళీ తాండూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళిరు. సో అంటే ఏమైనా ఫంక్షన్ ఏమైనా ఉండనా? దేనికి వచ్చారు? ఏం లేదు, ఉట్టిగా నన్ను చూడడానికి వచ్చారు. నన్ను. సో తిరిగి ఎప్పుడు తెలిసింది మీకు ఇన్ఫర్మేషన్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత? మళ్ళీ మాకు 8:30కి అట్లా తెలిసింది. 8:30కి అట్లా తెలిసింది. సో మీరు వచ్చి బస్ ఎక్కించారా? ఏం లేదు, ఎక్కేయలేదు. ఎప్పుడు వస్తూ ఉంటారు మమ్మీ వాళ్ళు, ఎప్పుడు వెళ్తూ ఉంటారు కదా అన్నట్టు, అట్లనే ఎప్పటిలాగా వెళ్తారు కదా అన్నట్టు అట్లనే వెళ్ళారు అంతే. ఓకే. సో ప్రమాదం జరిగిన తర్వాత మీరు ఇంకా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయారు? హాస్పిటల్కి వెళ్ళిపోయాను డైరెక్ట్. హాస్పిటల్కి వెళ్ళినాము. ఇక ఇంత ఘోరం ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు మేము. ఓకే. ఏం చెప్పారు మీ అమ్మ మీతో లాస్ట్గా చివరిగా ఏం మాట్లాడి వెళ్ళారు? అంటే భవిష్యత్తు గురించి డిస్కస్ చేసి ఉంటారు కదా, మీ గురించి మాట్లాడి ఉంటారు కదా, ఏం మాట్లాడుకున్నారా 2 రోజులు? ఏం మాట్లాడుకోలేదు, మామూలుగా ఇట్లానే ఇక అంతే. ఏం మాట్లాడుకోలేదు, మామూలుగా ఎప్పుడు ఎట్లా మాట్లాడుకుంటాం అట్లనే, కానీ ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు కదా. ఓకే. మీరు పెద్ద మనిషి, ఏం పేరు? నరసింహారెడ్డి. ఏ ఊరు మీది? ఇక్కడేనా మీది? మాది అక్కడ పల్లెటూరు. ఎక్కడ? దగ్గర, సంగారెడ్డి దగ్గర. మీరు దగ్గర. అదే అంటున్నా, సంగారెడ్డి జిల్లాకు వస్తుంది కదా. సంగారెడ్డి జిల్లాకు సంగారెడ్డికి వస్తుంది. ఏం పని చేస్తున్నారు మీరు? నేనేం పని లేదు సార్, ఇప్పుడైతే ఖాళీగా 3 సంవత్సరాలు అయిపోయి, ఇప్పుడైతే ఖాళీగా కళ్ళు దాని పడాయి, కాలు చేతులు నొప్పులు, వాళ్ళంతా బాగా ఇది ఇంటికానే ఉంటాయి. నేను ఎక్కడ వచ్చే ముందు బస్ ఎక్కే ముందు ఫోన్ చేసిందా? రాత్రి తెల్లారో 8 గంటలకు మా బాబు చేశాడు. మా బాబు చేసి అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి టెన్షన్. అప్పటి నుంచి ఎక్కడున్నారు ఏం సంగతి, ఫోన్ చేస్తే కూడా ఫోన్లు ఎత్తారు. ఫోన్ 10-20 సార్లు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తకపోతే మొత్తం వాళ్ళు వెళ్ళి పట్టుకొని వచ్చారు. మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత నేను ఫోన్ చేయించాను. ఫోన్ చేపిస్తే తీసుకొని వస్తున్నాము. మనం ఊహించింది కదా, ఇది ఏదో ఆరోగ్యం బాగాలేకనో ఇంకేదో జరిగితేనేమో సరే అనుకోవచ్చు మనం, కానీ ఇది అసలు మనకు ఊహకు కూడా అందదు కదా. ఇది ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. మీ ఇంటి పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇద్దరు లేరు, మీ ఇద్దరు మిగిలిరు. బాబు ఉన్నాడు, ముగ్గురు.
సో రీసెంట్గా మొన్న వీళ్ళ బాబుకి విమీ బాబుకి సో వీళ్ళ బాబుకి యాక్సిడెంట్ జరిగిందట, 2 కాళ్ళు పాపం అబ్బాయి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. సో వాళ్ళకి కనీసం ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. అందుకే నేను ముందే చెప్పింది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని కమ్యూనిటీ అయినా కనీసం ఆదుకునే ప్రయత్నం చేయండి. సో ఆ దిశగా ఆలోచిస్తారని నేను ఈ అంశాన్ని ప్రధానంగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. సో మీరు రాత్రి ఫోన్ చేశారా? వాయిస్ అబ్బాయికి నోరు రావట్లేదా? అంబులెన్స్ కొట్టిందా? ఓకే ఓకే, ముందు నుంచి లేవా, ఇప్పుడు సడన్ గా మధ్యలో పోయిందా? ఓకే, ఎప్పుడు మాట్లాడారు మీ భార్య మీతో లాస్ట్? నేను మార్నింగే మాట్లాడాను. నాకు ఎందుకంటే మా సిస్టర్ ఫోన్ చేసినాక ఏం చేసినా అన్న ఫోన్ ఎత్తలేదు అని చెప్తే నేను చేసా బెటా అని చెప్పి ఫోన్ చేసిన మార్నింగ్ చేస్తే కంటిన్యూ చేస్తే ఎత్తలేడు ఫోను. ఎత్తకపోతే నిన్న బ్యాగ్లో పెట్టుకునే ఫోన్ అనుకుంటే లాస్ట్ టైం చేసిన వాళ్ళకి లాస్ట్ టైం ఏమైంది, ఎవరో జస్ట్ వేరే పర్సన్ ఎత్తిండు ఫోను. వేరే పర్సన్ ఎత్తి మీరైతే అర్జెంట్ రండి అని అన్నాడు. చెవిలి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ రండి అన్నాడు. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అని అంటే మీరు రండి అని చెప్పిండు. కానీ ఆయన కన్ఫర్మ్ ఆయన ఎస్ఐ మామూలు ఎవరో తెలియదు, మనకు ఐడియా లేదు. కానీ ఫోన్ అయితే మీరు రండి అని చెప్తే నేను అప్పుడేం చేసిన హాఫ్ అన్ అవర్లో నేను ఫోన్ చేసి నేను కాల్ వేసుకొని వెళ్ళానండి. వెళ్ళాను మన వీడికి వెళ్ళాను, సగం దూరం వెళ్ళానండి. అంబులెన్స్ వచ్చి చిలుకుబాల టెంపుల్లోకి వెళ్ళాను. అక్కడికి వచ్చి అంబులెన్స్ వేసుకొని వస్తున్నానని చెప్పారు. సరిగా రిటర్న్ అంటే నాకు అంతా కన్ఫర్మ్ కూడా ఐడియా లేదు, ఎందుకంటే వేరే హాస్పిటల్ జాయిన్ చేద్దాము అని నేను అట్లా అనుకున్నా. ఇక అంతా ప్రాబ్లం అంటే ఇంటికి వచ్చినాక అంత ఐడియా లేదు. ఆడికి అయిపోయింది మొత్తం. ఇక అప్పుడే మార్నింగ్ అయిపోయింది, దాని తర్వాత న్యూస్లో చూస్తే అప్పుడే అయిపోయిందని చెప్పారు. అంతే అంటే ఇంకేంటంటే ఇప్పుడు అది కూడా నెక్స్ట్ ఇప్పుడైతే అయింది, నెక్స్ట్ చూసుకోవాలి కదా. ప్రభుత్వమే ఉంది కదా, చేస్తారు కదా, దాన్ని కూడా ఏమన్నా ఇప్పుడు లేని వాళ్ళకి ఎప్పుడే చేయాలి కదా. మేము ఇప్పుడు ప్రభుత్వం చేయాలి కదా. ఇప్పుడే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేస్తుంది చెప్పండి. సో మీకు భూములు ఇవేం లేవా? ఇప్పుడు ఎన్నేళ్ల కింద వచ్చి ఇక్కడికి? ఇక మేము పుట్టి ఇక్కడనే పుట్టి పెరిగి ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే. సో మీకు చివరిగా ఎప్పుడు మాట్లాడింది మీ భార్య? ముందు రోజా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు? ఫ్రైడే రోజు వెళ్ళేటప్పుడు మాట్లాడాము. జస్ట్ అంటే వెళ్తా అంటే నీ ఇష్టం, నీ అన్న ఏమన్నా వెళ్తా అంటే వెళ్ళండి ఏం పర్వాలేదు. ఇక అంటే ఉన్న సిస్టర్ దగ్గరికి వెళ్తారు కదా. నార్మల్ గా ఇద్దరు కలిసి వెళ్తుంటారా? ఈసారి వెళ్ళారా? ఎప్పుడన్నా ఇద్దరు వెళ్తారు, మా మిస్సెస్ మా మమ్మీ ఇద్దరు వెళ్తారు. అప్పుడప్పుడు నేను వెళ్తా అనుకో, మ్యాక్సిమం అయితే ఇద్దరు వెళ్తారు. ఎందుకంటే ఇద్దరు వెళ్ళి వస్తారు. నేను వెళ్ళాను తక్కువ. అదే నాకు మార్నింగ్ డ్యూటీ ఉంటుంది. కానీ మీరు జనరల్ గా ఊరికే కాల్ చేసి ఎక్కడ ఉన్నారు ఏంటి కనుక్కుందామని ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయిందా? ఫోన్ రింగ్ అయింది, ఫోన్ రింగ్ అయింది, రెస్పాన్స్ లేదు. లాస్ట్ 15-20 చేసినాక అదర్ పర్సన్ ఎత్తిండి ఫోన్. అదర్ పర్సన్ ఎత్తగానే మీరు హాస్పిటల్కి వచ్చారని చెప్పాడు. అంతే. నాకు అంతా ఎట్లా అంటే ఇప్పుడు అదర్ పర్సన్ ఎత్తినాక అర్జెంట్ రా అంటే నాకు అంత ఐడియా రాలేదు. నా ప్రాబ్లం ఏమని చెప్పండి అని చెప్పిన. లేదు మీరు రండి అని చెప్తే నేను వేరే పర్సన్కి ఫోన్ చేసి ఇక మా వాళ్ళకి ఉంటారు కాకుండా ఫోన్ చేసి కనుక్కున్నాను. అట్లా అని చూడండి ఏందన్నా ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ చూసుకోవాలి. సో ఇది ఇట్లాంటి కుటుంబాల్లో ఎన్నో కుటుంబాల్లో విషాదం మిగిలింది. 19 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో చాలా దారుణమైన ఘటన. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. అట్లాంటి రోడ్లని మరమ్మతులు చేసి ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సో నష్టం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఆ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు, వాళ్ళని తిరిగి తీసుకురాలేరు. సో వాట్ నెక్స్ట్ ఏం చేయాలి? ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళని ఆదుకోవాలి. ఏమవుతుంది? అల్లుండి మీ ఇంటికే వచ్చింది కదా? ఇంటికి వచ్చింది. ఆయన ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్. మా తాండూ డిపో బస్ అది. మా అత్తమ్మ ఏమడిగింది, ఎన్ని గంటలకు బస్సు ఉంటుంది అంటే 4 o'clock ఉంటుంది అంటే అని చెప్తే ఆ రోజు ఎప్పుడు 4 o'clock వెళ్ళేది. 5 o'clock వెళ్తా అంటే 5 o'clock ఆ బస్సు వెళ్ళిపోయింది. 5:10 బస్కి వచ్చింది. ఎప్పుడు వచ్చినా మా దగ్గరికి మార్నింగ్ వచ్చేటోళ్ళు. వీడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆఫీస్ వైఫ్గా మా అక్క మా అత్తమ్మ ఇద్దరు డ్యూటీ చేసుకుంటారు. ఆ రోజు నేను డ్యూటీకి వెళ్ళి 11 గంటలకు వచ్చిన, సండే రోజు నైట్ వచ్చి ఏమక్క ఎప్పుడు ఎందుకుంటావు, ఈరోజు నైట్ ఉండక్క అట్లా ఇట్లా అంటే లేదు రవి నేను డ్యూటీకి పోవాలి అలా ఇలా అన్నారు. ఇప్పుడు బస్సు నేను కండక్టరే, ఎందుకంటే
ఇప్పుడు ఎవరెక్కినా ఈ ఆధార్ కార్డు అయిపోయింది. ఆధార్ కార్డు అయిపోయినప్పటి నుంచి 70 మంది ఎక్కాలంటే అది 70 మంది ఎక్కేది కాదు కదా. ఎక్కకుండా అంటే మా మీద దౌర్జన్యం చేస్తారు. డిఎంకు ఫోన్ చేయాలి, ఆర్ఎంకు ఫోన్ చేయాలి, ఇక్కడ చేయాలి అక్కడ చేయాలి అంటారు. ఆ రోడ్ ఎలా ఉంది అంటే బిజాపూర్ హైవే అంటారు. ఒక బండి వస్తే ఇంకో బండి పాస్గా, ఆ బండి ఆల్రెడీ ఆర్టీసీ బస్సు స్లో ఉంది. వాడు స్పీడ్లో వచ్చేసి గుద్దేసిండు. వీళ్ళు మా వాళ్ళు ఏమున్నది సెకండ్ సీట్లో ఉన్నారు. డ్రైవర్ వెనకాల సీట్లో సెకండ్ సీట్లో మా అత్తమ్మ మా అక్క ఉంది, ఇద్దరు ఉండి అది బస్సు ఇలా వలంగానే కంకర మొత్తం వాళ్ళ మీద పడేసింది. అందుకొరకు ఏమంటే ఇప్పుడు మా బామ్మర్దికి, మా మామకు, మా అల్లుడికి కాళ్ళు లేవు. ముగ్గురు మొగోళ్ళు అయిపోయారు, ఇద్దరు ఆడోళ్ళు లేకుండా అయిపోయారు. వండి పెట్టేటోళ్ళు చేసి ఇప్పుడు ఎలక్షన్ ఉంటుంది, ఏం చేస్తారు, ఓట్లు వేపించుకుంటారు, వెళ్ళిపోతారు. ఇట్లా గరీబోళ్ళని ఎవరు చూడాలి సార్? అందుకొరకు ప్రభుత్వం మాకు ఏదన్నా న్యాయం చేయాలని కోరుతున్నాం. వాళ్ళకి కాళ్ళు లేవు, ఆ పిల్లానికి కాళ్ళు లేవు, ఏదన్నా ఒకటి చేయాలి మాకు. మీ తాండూరు డిపోనేనా? తాండూరు డిపోనే సార్. డ్రైవర్ మీకు ఏమన్నా తెలుసా? తెలుసు సార్. మాట్లాడేటోళ్ళ మీరు? డ్రైవర్ తోటి క్లోజ్ ఉండేటోని, నా ఎంబడి డ్యూటీ గిట్ట చేసినాడు సార్. డ్రైవర్ మంచి డ్రైవరేనా? దస్తగిరి అనుకుంటా. దస్తగిరి డ్రైవరు. ఆయన మంచి అంటే మంచిగానే. ఇక సాయంత్రం అంతటా ఎవరైనా అది ఆల్కహాల్ తీసుకుంటారు. కానీ 3 రోజులు ఆయన డ్యూటీకి రాబట్టి, అంతకుముందు బంద్ చేసి లారీకి వెళ్ళిపోయాడు సార్. 3 రోజులు అయింది, అంతకుముందు రాకూడలేదు. 3 రోజులు చేయబట్టి అంతే. మంచోడే సార్. డ్రైవర్ ఏమంతా ఇది కాదు. ర్యాష్ డ్రైవింగ్ ఏం లేదు సార్. అది ఆ బండి వస్తున్నదని సైడ్ లాక్ స్లో అయిపోయాడు సార్. అలా సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ అంటే మీరు కూడా కండక్టర్ కాబట్టి ఇప్పుడు పరిమితికి మించి ఎక్కడానికి ఫ్రీ టికెట్ ఏమైనా కారణం అవుతున్నదా? బస్సులు సరిగ్గా లేకపోవడం. బస్సులు సరిగా టైంకి వచ్చినా సరిగా రాకపోయినా ఈ ఫ్రీ అయిపోయినప్పటి నుంచి 80 మంది, 90 మంది, 100 మంది, 120 మంది ఎక్కుతున్నారు. ఇకపోతే మీదేం మీ బస్సా, మీ అయ్యేదా, ఆపలేవా, ఇట్లనా అట్లనా అని డిఎంకి చేతుమా, ఆర్ఎంకి చేతుమా, ఎండికి చేతుమా, మీ ఇంటిది ఏమైనా అవుతున్నదా? అవే డ్రైవర్ని కండక్టర్ని ఇద్దరిని దౌర్జన్యం చేస్తారు. ఈ రోడ్డు ఎట్లా ఉన్నది ఏం కథ అంటే, ఇప్పుడు లోడు 72 మంది అంటే మామూలు మాటనా సార్? అలా అని వాళ్ళు ఎవరిని ఏమనలేకపోతాం. మేము అందరిని ఎంత ఉన్నా సేవ చేసుకుంటూ పోతాం. ఏం చేయలేరు, మీరు బెదిరించి చేయలేరు కదా. అంతే కదా సార్. అందుకొరకు అలా ఏమంటే మాకు ఒకటే అంటున్నాం, మా ఫ్యామిలీలో 2 చనిపోయినరు. మా అక్క అంటే నా చాలా ప్రేమ. మా అత్తమ్మ గిట అంతే. ఆ పిల్లానికి కాళ్ళు లేవు, మా మామకి ఇలా ఉన్నాడు, మా బామ్మడిది అలా ఉన్నాడు. ఏదన్నా ఒకటి మాకు ప్రభుత్వం నుంచి సహకారం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు వాళ్ళు జనరల్గా అనుకున్న జర్నీనేనా, లేకపోతే ఏమైనా పోస్ట్ పోన్ అవ్వడం అట్లా ఏమైనా జరిగిందా? లేదు, ఎప్పుడు జర్నీ ఎప్పుడు వస్తారు నా దగ్గరికి. ఎప్పుడు వచ్చినా పొద్దున పూటనే ఎక్కిస్తా. పొద్దున పూట ఎక్కిసి నిన్న ఇలా జరిగిపోయింది. అలా రాత్రి మాట్లాడారా మీరు? వాళ్ళు నేను మా పోకక్క అట్లా ఇట్లా అని 12:30 వరకు మాట్లాడినా రాత్రి. లేదు రవి డ్యూటీకి పోవాలా అలా అంటని అని వచ్చేసారు సార్. ఏం డ్యూటీ చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ బైగా చేస్తుంది మా అక్క. మన శ్రీనగర్ కాలనీలో కోటెక్ మహేంద్ర అని ఏదో ఉన్నది, అందులో చేస్తుంది. అలా సార్. ఇప్పుడు మీ మీద కూడా కొంత బాధ్యత ఉన్నట్టున్నది. ఇప్పుడు ఆమెకు ఒకతే మామ కూతురు అన్నప్పుడు జర బాధ్యత ఉంటుంది కదా సార్. అలా అని మేము వచ్చేసి నిన్న కార్యక్రమాలను చేసుకున్నాం. అందుకొరకు మాకు ఏదైనా చేయాలని, ప్రభుత్వం సహకారం చేయాలని కోరుతున్నాం. ఈ యాక్సిడెంట్ చూస్తే లైఫ్లో ఎప్పుడు జరగని యాక్సిడెంట్ ఇప్పుడు మొన్న కర్నూలులో గిట్ట జరిగే, దాన్ని పట్టించుకోరు. రోడ్డు మీద మీరు కూడా జర్నీ చేసి ఉంటారు? రోజు డైలీ చేస్తా సార్. మండే నేను హైదరాబాద్ వస్తా, చూస్తాం. అది రోడ్డు కరెక్ట్ లేదు సార్. టర్నింగ్ ఉంటుంది ఆడ మొత్తము. మన చెవెళ్ళ నుంచి మన్నెగూడ చాలా చేయమంటే 2 బండ్లు పాస్ కావాలంటే కష్టం చాలా. అది బిజాపూర్ హైవే అంటారు సార్. ఎవరు పట్టించుకోరు దాన్ని. మస్తు మంది మహేందర్ రెడ్డి ఉన్నాడు, పూనం ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, మొత్తం మినిస్టర్లు అంటున్నారు. మినిస్టర్లు వచ్చి ఏం చేస్తారు సార్? ఎవరు ఏం చేయకొచ్చారు, చూస్తారు పోతారు. అలా సార్. ఓకే, థ్యాంక్ యూ అన్న.